మహేష్ శిశు బృందం నుంచి గత 40 సంవత్సరాల నుంచి పూత్ర చేసే వేస్తాము. మాకు గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఇంకా వేరే ఏ ఆదాయం లేదు. ఏం వేసినా ఈ 2 నెలలు మాకు చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మేము మా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తాము. పూత్ర చేసామంటే మా పిల్లలకు చాలా సంతోషం, ఎంతో ఇష్టంగా చేస్తారు. ప్రతి కార్యక్రమాన్ని మేము చెప్పిన విధంగా ఇప్పటికీ, ఎందుకంటే అందరూ రంగులతోని పూత్ర చేసామంటే ఏదో ఆషామాషి కాదు. ఇప్పటికీ కూడా మన సంస్కృతి, మన కార్యక్రమాలను మేము నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటికీ పసుపు కుంకుమ చెంకీలు అంతే తప్ప వేరే ఏ రంగులు కానీ వేరే కాస్మెటిక్స్ కానీ ఏది మేము వాడము. మా గురువు గారు చెప్పిన మార్గాన్నే సదా దాన్నే శిరసా వహించి ఇప్పటికీ కూడా మేము అదే విధంగా పసుపు కుంకుమ న్యాచురల్ పోతురాజు అంటారు వీళ్ళను. మొదటి నుంచి ఇప్పటికీ కూడా ఏంటంటే అమ్మవారికి ఇష్టమైంది ఏంది, పసుపు కుంకుమ. బండారు కులం మాది. మేము బండారుకు విలువిస్తాము, కుంకుమకు విలువిస్తాము, విభూతికి విలువిస్తాము. అలాగే మా పిల్లలకు కూడా మేము అదే సంస్కృతిని నేర్పిస్తున్నాము. న్యాచురల్ ఎప్పటికీ కానీ ఇప్పుడు కాదు ముందు తరాలకు కూడా మేము అందించేది ఒకటే, న్యాచురల్గా తయారు కండి. పోతురాజ వేషం అంటే ఆషామాషి కాదు. వేసినా దాన్ని పట్టుదలతోని నిష్ట నియమాలతోని వేస్తే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వాళ్ళ ఇల్లు బాగుంటుంది, తద్వారా దేశం బాగుంటుంది అన్న ఉద్దేశంతో న్యాచురల్ పోతురాజులను తయారు చేసే ఉద్దేశంతో మేము గత 40 సంవత్సరాల నుంచి కూడా మా గురువు గారు చెప్పిన సిద్ధాంతం న్యాచురల్గా తయారు కావాలి. ఏది ఉన్నా కానీ రంగులు వేయొద్దు, అట్లాంటి ఏది కావద్దు. కాకపోతే మమ్మల్ని గుర్తించి, మా పోతురాజులను గుర్తించి ప్రభుత్వాల నుంచి కూడా మాకు కొంచెం ఏదైనా అండదండ ఉంటే బాగుంటుందని నేను మనసారా కోరుకుంటున్నా. ఈ గవర్నమెంట్ నుంచి కూడా మా పోతురాజులకు ఎట్లాంటి ఉపాధ్యాయులు ఏది లేదు, సహాయ సహకారాలు లేవు. మా పోతురాజులకు కూడా మంచి ఆదాయం వచ్చే విధంగా, సాంస్కృతిక కార్యక్రమాలు చేసే విధంగా వాళ్లకు అండదండగా గవర్నమెంట్ ఉండాలని మనసారా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని దీంతో ముగిస్తున్నా. జై భవానీ మల్లికార్జున.